హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవయాని చాలా హడావిడిగా జయదేవ్ దగ్గరికి వచ్చి బావగారు తాళాలు కనిపించటం లేదు బావగారు అని చెప్పటంతో, ఏం మాట్లాడుతున్నావు దేవయాని, ఆ తాళాలు నీ దగ్గరే కదా ఉండాలి, ఇప్పుడు కనిపించట్లేదని చెప్తున్నావు ఏంటి అని జయదేవ్ అడుగుతూ ఉంటాడు. జాను దగ్గరికి వచ్చి అడుగుతూ, ఏ జాను, మర్యాదగా చెప్పు, ఆ ఇంటి తాళాల్ని నువ్వే తీసావు కదా, నీ దగ్గర పెట్టుకున్నావు కదా, నీ దగ్గర ఉన్న తాళాల్ని నేను తీసుకున్నానని చెప్పి నువ్వు కోపంతో ఇలా చేసావు కదా, చెప్పు అని అడుగుతూ ఉంటే, ఎన్నిసార్లు చెప్పాలి, ఆ తాళావు నేను తీసుకోలేదు, నా దగ్గర లేదు అని జాను అంటుంది. లేదు, నువ్వే తీసావు అని దేవయాని అంటుంది. కావాలి అంటే మీరు నా గదిని వెతుక్కోండి, నా దగ్గర తాళాలు లేవుగాక లేవు అని జాను చెప్పేస్తూ ఉంటుంది. సరే, ఇప్పుడే వెతుకుతాను అని దేవయాని గదంతా కూడా వెతుకుతూ ఉంటుంది. వివేక్, జయదేవ్, జాను ఏమీ అర్థం కాక అలా చూస్తూ ఉండిపోతారు. అప్పుడే దేవయాని బ్యాగ్స్ని పైకి తీస్తూ తాను దాచిపెట్టిన గాజులు, అడగపెట్టిన తాళాలు ఉందని, ఇవి నీ గదిలోనే ఉన్నాయి అంటూ తాళాలను చూపిస్తూ ఉండటంతో, ఇవి నా దగ్గర ఎలా వచ్చాయో కూడా నాకేమీ అర్థం కావటం లేదు అని జాను చాలా టెన్షన్ పడుతూ ఉంటే, వివేక్ కూడా చాలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు. తర్వాత లక్ష్మి, మిత్ర ఇద్దరు జ్యువెలరీ షాప్లో ఉంటారు. ఏవో మిత్ర నగల్ని కొంటూ ఉంటే లక్ష్మి కూడా పక్కనే ఉంటుంది. అప్పుడే మిత్రకి ఫోన్ కాల్ రావటంతో వినేసి, అవునా, ఇప్పుడే వస్తున్నాను అని ఫోన్ పెట్టేస్తాడు. ఏమైంది అండి అని లక్ష్మి టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటే, జాను తాళాలు గుత్తి తీసుకొని తన దగ్గరే పెట్టుకుందంట అని అసలు విషయం మిత్ర చెబుతాను. జాను అలాంటిది కాదు అని, అసలు ఎప్పటికీ అలాంటి పని చేయదు, అసలు ఏం జరిగిందో అర్థం కావటం లేదు అని లక్ష్మి బాధపడుతూ ఉంటుంది.